కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు పిలుపునిచ్చారు. విశాఖలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సదస్సులో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. కార్మికులకు ఉండే హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడం కోసమే లేబర్ కోడ్స్ను తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. నా పేరు నీరుకొండ రామచంద్రరావు, రాష్ట్ర ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, అలాగే స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కూడా. ఈరోజు దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా మే 20వ తారీఖున సమ్మె జరపాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఓ సదస్సు అనేది ఇక్కడ అల్లూరి విజ్ఞాన భవన్లో జరుగుతుంది. ఎందుకంటే కార్మిక వర్గం దేశంలో సుమారు 50 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నప్పటికీ వాళ్ళు కనీస వేతనాలు అందకుండా వాళ్ళకి చట్టపరంగా రావాల్సిన పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సోషల్ సెక్యూరిటీ లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఈరోజు దేశంలో ఉన్న 50 కోట్ల కార్మిక వర్గం కూడా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఈ శ్రమ దోపిడీకి గురవుతున్నప్పుడు పారిశ్రామికవేత్తలు పెద్ద అవుతున్నారు, కార్మికులు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే మేము గత 75 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కార్మిక చట్టాలు, 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్ల కింద మార్చే పార్లమెంట్ చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇంకా అమలు చేయలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయకూడదని చెప్పి ఏదైతే రైతు సంఘాలు వాళ్ళ కార్మిక చట్టాలు రద్దు చేశారో అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను కూడా 4 కోట్లు రద్దు చేయాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మే 20న సమ్మె చేయదలుచుకున్నాయి. మహిళలు కానీ లేకపోతే కూలీలకి కనీస వేతనాలు కూడా లేకుండా ఈరోజు శ్రమ దోపిడీ జరుగుతుందంటే దేశంలో చాలా అన్యాయం జరుగుతుంది. రక్షించడానికి కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా రద్దు చేసి వన్ సైడ్గా ఏంటంటే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారు. కాబట్టి ఆ యొక్క చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా మే 20వ తారీఖున సమ్మె చేయబోతున్నాం. ఖచ్చితంగా భారీ ఎత్తున సమ్మె జరుగుతుంది.